ఎట్లా చదువుతున్నాడు ఎట్లా పీని వెళ్తున్నాడు బాడుగా నేను కానుంటే నిన్న పట్టుకపోతే పిసికి వాడు తెంగుతుంటే కానీ వేస్తుంటే మొత్తానికి వాడు తెంగితే ఇంకోడు బెదిరవాడతాడు. అరే అని చెప్పారు కదా నన్ను అదే పని చేస్తారన్నట్లు బెదురుకుంటాడు. కొంతమంది అదురుకుంటున్నారు మా వాళ్ళు చెప్పనీకి కానీ అదురుకోవద్దు. మనల్ని ఎందుకు పట్టుకోపోతాడు ఆడు ఎవడు పట్టుకోబెట్టాడు ఉన్నది నాడు చెప్పేస్తున్నాం. మనం చూసింది మనం పొద్దున 4 గంటలకు వెళ్తాం సాయంత్రం 4 గంటలకు వస్తాం. ఆడు చెప్పిండు అని నిన్న తెలిసింది అని దొరికిపోయిండ్రు నేర్పులు ఎత్తుకోవేరు. అదే మందిలో ఉన్నప్పుడు ఏంటంటే ఇక్కడనే సరిపోతున్నాయి ఈయన బొంద పెడుతుంటు. నాకు ఆ పిల్ల జ్ఞాపకం వస్తుంది. అవును అంత చిన్న వయసులో పిల్లగానికి 15 ఏళ్ళు వేసుకుందాం 16 వేసుకుందాం. ఆ పిల్లకు 10 ఏళ్ళు వేసుకుందాం. అంత చిన్న పిల్లను నువ్వు అంత దొంగతనం బుద్ధిలో పడ్డావంటే నువ్వు ఆ దొంగతనానికి తాగడకు బానిసమైనవా దొంగతనానికి బానిసమైనవా నీ వెనక ఎవరన్నా నడిపించిర్రా? ఆ పిల్లను చూసి చెప్పేసినావు. రేపటి నాడు నాయకుడి శాతగాంధీ కాలం నొప్పులు అదే ఉంటుంటది. దాని మీద ఏందో రెడ్మెంట్ గిడ్మెంట్ ఉంటుంది. దాని గురించి ఇట్లా చేసేదానివే కదా. నీ చదువు లాగానే ఉండాలి. నీ సంపుకాలు ఎందుకు నిన్ను వేస్తే పీడబోతుంది. ఆ తల్లిదండ్రులు తప్పే ఉంది. పిల్లగాని తల్లిదండ్రులు తప్పే ఉంది. ఎట్లా అంటారు ఎట్లనా పిల్లగాని పెంచుకోవాలో తప్పు ఉంది. ఓతుల్లో తప్పే ఉంది. ఎందుకు తిరుగుతున్నావు రా స్కూల్కి నా పోగా 4 రోజులు అయింది ఎందుకు పోతలేవు మరి మేము ఫీజులు కట్టి వేస్ట్ అవుతుంది కదా అని ఎందుకు అడిగలేరు ఒక మాట. కాలనీ వాసులు ఏం చెప్తున్నారంటే అబ్బాయి చాలా మంచోడు మంచిగా ఉండేటోడు అసలు ఇప్పటికి కూడా మేము నమ్మలేకపోతున్నాము అని అంటున్నారు. ఇప్పటికి కూడా మేము అబ్బాయి అట్లా చేసిందంటే నమ్మలేకపోతున్నాం అని అంటున్నారు. అంటే ఇవాళ రేపు ఏమైపోయిందంటే మన పక్కన ఉన్న మన నీడని మనమే నమ్మలేదు. ఇప్పుడు నేను మంచోడివే నాతో మంచిగానే మాట్లాడుతున్నాను. నేను ఇక్కడ మళ్ళీ లోపల నన్ను ఏం చేస్తావు అట్లాంటి డౌట్స్ వస్తున్నాయి. నాకు అదే భయం అవుతుంది. అది నేను చెప్పేది. ఇప్పుడు నేను ఎప్పుడు చూడలేదు ఫోటోల్లో చూస్తున్నాం. ఇప్పుడు నేను మీతోనే మాట్లాడుతున్నా. మీరు ఏమంటున్నారంటే ఎట్లా అమ్మా ఎట్లా భయం ఇప్పుడు మంచి పిల్లగాడు అని అంటున్నారు మీరు. నేను ఇక్కడ మల్లె లోపల మీరు నన్ను ఏం చేస్తారో మీరు మంచాలని నేను మాట్లాడుతున్నాను. నేను ఇక్కడ మల్లె లోపల నన్ను పొడుస్తారో కోస్తారో నాకేం తెలుసు. ఆ నువ్వు కానీ అరికి వాడు తెంగాలి లేకపోతే మాకు పట్టి అని మేము పిసికేస్తాం అంతే. ఇవన్నీ ఎందుకమ్మా ఆ పిల్లోడు చంపేసాడు కాబట్టి ఆడు కూడా చంపేయాలి. ఆ పోలీసులు అరెస్ట్ చేసి మళ్ళీ ఆ బాలగా దాంట్లో పెట్టి చదివేంత ఇవన్నీ వేస్ట్. వీడు ఆ పిల్లని ఎందుకు చంపాడు వీడికి ఎందుకు అంత దొరద? ఆ కన్న తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు. తండ్రి మీద తండ్రి కూడా పొడి చేయడం అన్న నింద అసలు ఎంత మందికి వస్తుంది. అది ఎంత పాపం. పైసలు తీసుకుపోయినాక తల్లిదండ్రులు వచ్చి నాకు అడిగి ఇప్పించుకుందరో కొడుతురో 2 దెబ్బలు అయిపోతున్నాయి కదా. నువ్వు అంత సన్న విల్లని చంపినావు అంటే లంచ కొడక నీకు ఎన్ని ఏళ్ళు ఉండయి తిప్పి కొడితే గొంతు పట్టి పిసికి ఒక తన్ను మోకాలతో అంతే లేస్తావు నువ్వు పైకి. ఆ తల్లికి తండ్రికి వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు. పిల్లోడు ఏం చేస్తున్నాడు అని తెలీదా? సన్నాసి మంటకేనా దానికి బిడ్డలు ఉన్నారు. దానికి 2 పిల్లలు ఉన్నారు. దానికి ఇంకా కొడుకు గాడిదలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ కొడుకు గురించి వార్త వచ్చినాక వాళ్ళ తల్లిదండ్రులు ఏమంటారమ్మా అసలు ఏమంటున్నారు దడొచ్చేస్తుంది తెల్లవారు నిద్రలేము మాకు. ఎదుర్కొంటున్నారు. పిల్లల్ని ఇంట్లో ఉంచాలంటే కూడా భయాలు అవుతున్నాయి. మళ్ళీ ఎప్పుడు ఎట్లా అంటారమ్మా మీరు చెప్పండి. ఏం చేయాలి శిక్ష ఎట్లుండాలంటే నడి రోడ్లు అడిగి ఊరే లేకపోతే అందరు తల ఒడ్డించుకొని కొట్టేస్తాం. చిన్న వయసులో పిల్లలు ఇట్లాంటివి అలాంటి మాకున్న మేమే హైదరాబాద్ ఖాళీ ఆడ చేసినంటే ఈడుకి ఏం చేస్తాడంటే పిల్లగాడు అట్లా చేసినంట మా అమ్మ లేదు ఏం లేదు రోజు 100-200 తీసుకుంటా ఏందన్న మింగుతా తాత వస్తా మా అమ్మ నిద్రపోయినాక మెల్లిగడ తప్పిస్తా అంటాడు. అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు అందరూ చూస్తాడు తల్లిదండ్రులు ఊరుకుంటారా? మమ్మల్ని వేసేస్తామంటారు. స్పందించడం తప్పు కాదమ్మా. ఎందుకంటే ఇప్పుడు మీకు పిల్లలు ఉన్నారు వాళ్ళకే రక్షణ లేనప్పుడు మరి మీ పిల్లల కోసం పట్టుకపోమని మమ్మల్ని మీరు మీ టీవీలో వస్తున్నారు మిమ్మల్ని పట్టుకపోతారు మిమ్మల్ని చంపేస్తారంటే ఎందుకు చంపేస్తారు? మళ్ళీ మా పిల్లలు ఏం కావాలి? అందరు మా పిల్ల కదా 15 సంవత్సరాల అబ్బాయి ఆ పాపను నువ్వు కూడా ఆడదే నేను కూడా ఆడదానే ఆడి ఇంకా 20 ఏళ్ళకి అయినాక ఎంతమందిని చంపుతాడు? ఆలోచన చేయండి. మీరు కూడా ఆడలే కదా మేము కూడా ఆడలేమే కదా. దాని తల్లి పానం ఎంత కొట్టుకుంటుంది పేగులు బయట పడ్డాయి మేము చూసినాం. నీకు నిజంగానే అట్లా అనిపించింది అని అంటే పోలీస్ స్టేషన్కి మీరు అందరూ ఉంటారు కదా మీరు వెళ్ళి న్యాయం అడగండి. మీతో పాటు మేము కూడా వస్తాం కదా. మేము రామంటలేం కదా. అబ్బాయిని ఇవ్వండి అంటే ఎట్లా ఇస్తారు? మేజర్ లేదు కదమ్మా మేము ఏం చేయలేము అంటారు పోలీసు వాళ్ళు. ఎవరైనా అంటారు. ఇప్పుడు నేనైనా అదే చెప్తాం నీకు తెలిసింది అబ్బాయి మేజర్ లేదా అని ఇప్పుడు తప్పించుకుంటారు వాళ్ళు. ఏం చేయాలి? దీన్ని ఎట్లా చేద్దాం అనుకుంటుంది? ఇప్పుడు వాళ్ళు మేజర్ లేదని అంటున్నారు కదా వాళ్ళు మేజర్ లేదా అని అంటారు. పిల్లగానికి మాకు ఇచ్చేసేయండి అంతే.
దీని తప్ప ఇంకేమీ లేదు. మీరు ఏం చెప్తారు ఇట్లా వేరే వాళ్ళు కూడా ఇట్లాంటివి చేయొద్దు అంటే అని అడుగుతున్నారు. అదే ఇట్లాంటి మీరు శిక్ష చేస్తే వాడు ముందలోళ్ళకి కూడా భయం ఉంటుంది. ఎట్లాంటి శిక్ష పడాలనుకుంటున్నారు? ఎట్లా అంటే వాడిని ఇక ఆ పిల్లను ఏ దారుణంగా చంపిండు కదా వాడిని కూడా దారుణంగా చంపలే అంతే. న్యాయం జరుగుతుంది అమ్మాయికి? న్యాయం జరగదు కానీ వాడు మంది ఏరియాలో ప్రాణం తింటే న్యాయం జరుగుతుంది. చిన్న అబ్బాయి కదా, అట్లాంటి రైట్ గవర్నమెంట్ ఆమె కూడా చిన్న పాప కదా, ఆ తల్లిదండ్రికి ఎంత బాధ ఉండొచ్చు వాళ్ళకు. ఉంటదా ఉండదా చెప్పు? అతని చిన్న బాబా అని మీరు అంటున్నారు కరెక్టే. ఇద్దరు చిన్న పిల్లలే, ఇప్పుడు ఇద్దరు చిన్న పిల్లలే. వాడు డబ్బులు కూడా కావాలిస్తే తీసుకొని వెళ్ళేడుతుండే, పిల్లకు ఏం చేసేది లేకుండే. అది తీస్తే తల్లిదండ్రి ఒకవేళ కడుతుండ్రో ఏం చేస్తుండ్రో అది చిన్న పని ఉంటుండే. ఇది పెద్దోళ్ళు చెయ్యని పని కదమ్మా. 10వ తరగతి చదివే కుర్రాడు ఇట్లా చేసిండు అంటే ఎంత దారుణం అంటావు. వాడు పెద్దగా అయితే ఇంకా ఏం పనులు చేస్తాడు అనుకుంటావు నువ్వు? మీరు చూసిరా అబ్బాయిని ఎప్పుడైనా? మేము చూడలేదు కానీ ఊకే నేను పనికి వస్తా ఇట్లా పడిపోతుండా. ఈ న్యూస్ ఇన్నాక మీకు ఏమనిపించింది అమ్మా? ఈ చిన్న అమ్మాయిని ఇట్లా చేసి చేసిండు అయితే పెట్టరా చూడమ్మా. మళ్ళా ప్రాబ్లమే ముందర అమ్మాయిలకు. మళ్ళీ మీ మధ్యలో వదిలేసిన ప్రాబ్లం అవుతుంది అంటే వాడు ఎంత ఉపాయంతో ఎంత దీంతో చేసిండు రాసుకొని. ఇది మీరు చదివినోళ్ళమ్మా, మేమేం మాకు అనపడు మనుషులం, మాకేం మీకున్నంత అనుభవం మాకు ఎక్కడదమ్మా. మీరు మాట్లాడాలి కదా. మాట్లాడాలంటే చెప్తున్నా కదా, మాకు తెలిసిన కాడికి వాళ్ళ తల్లి ఎంత బాధతో నడిపి చదివిపించింది. ఆమె కూడా చిన్న వయసులో ఇట్లాంటివి లేవమ్మా. మా ఇట్లాంటి పాప ఇష్ట పనులు ఎవరు చేసిలేరు. కానీ ఇప్పుడు చూసుకుంటే మొత్తం ఇవే, ముసలోళ్ళని వదులుతలేరు, చిన్న పిల్లలను వదులుతలేరు. అందుకే శిక్ష చేయాలంటే ఇక మీకే న్యాయం చేయాలమ్మా. న్యాయం కావాలి. ఎట్లాంటి న్యాయం అంటే వాళ్ళు సంబంధనే న్యాయం కావాలి. ఓకే, ఉండాలని అనుకుంటున్నారు. ఆయన కూడా చంపేయాలి. ఆయన కూడా చంపేయాలి. మళ్ళా పాపం ఎవరు ఏదైనా బిడ్డనే కదా, చిన్న పాప. ఆయన ఏం చేసింది? ఆయన దొంగతనం చేసింది కరెక్టే. పాప ఏం చేసింది? ఆయన మోసం చేసిండు. ఆయన అంతే. ఇంట్లో డబ్బులు తీసుకొని పోలీసు వాళ్ళు తీసుకుపోతారు, మళ్ళీ ఇచ్చి పెడతారు. కానీ అదైతే బేకార్ అది. ఇప్పుడు పాపం ఆయన ఎంత బాధపడుతున్నారు. ఎవరిదైనా కానీ బిడ్డ అని చాలా టూ మచ్ చేస్తున్నారు అంతే. ఆ అబ్బాయి చిన్న వయసులోనే ఇంత క్రిమినల్ మైండ్ సెట్ తో ఆలోచించిండంటే అది మనకి తెలియదు, అది మనం చూడలేము. కానీ మన తెలిస్తే ఇట్లా వచ్చింది. కానీ అది అయితే తప్పు, అది ఎవరిదైనా కానీ. ఇప్పుడు ఇందులో ఎవరిని తప్పు పట్టాలంటారు? ఇప్పుడు కనుక్కున్న వాళ్ళని కూడా చెప్పలేము. మరి ఇప్పుడు ఎవరు అనాలి? ఇప్పుడు తల్లిదండ్రులకి చెప్పాలా, వాళ్ళకే చెప్పాలా. వేరే మంచి మనం మంచి జరిగినకి చెప్తే వాళ్ళ మన మీద కోపం పెట్టారు. తల్లిదండ్రులకు చెప్పాలా, మీ కొడుకు ఇట్లా చేసింది, ఏం చేయాలా. ఇప్పుడు పాపం వాళ్ళు ఎంత ఏడుస్తున్నారు, అన్నం లేదు, ఏం లేదు, ఎంత కష్టం చేసినారు. గల్లీ మొత్తం ఒకటైంది. మళ్ళా ఎంత బాధాకరం. అబ్బాయిని చూసిరా మీరు ఎప్పుడన్నా? ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు ఇట్లా వెళ్తున్నా, మీరు ఉంటే నేను ఇప్పుడు చెప్తేనే ఇప్పుడు నాకు అర్థమైంది. కానీ అబ్బాయి అసలు ఈ చిన్న వయసులోనే పోలీసులకు తెలియకుండా బిల్డింగ్ పై నుంచి దుంకి తప్పించుకొని మళ్ళీ మీడియా ముందుకు వచ్చి మాట్లాడింది అంటే ఎన్ని గట్స్ ఉండాలి అసలు? ఆయనకు ఏమో ఉంది చెప్పాలా, అడగాల. ఇక అది ఏమేమి ఉంది లోపల తెలియదు.